పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో చేవెళ్ల బీజేపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వరరెడ్డి దూసుకుపోతున్నారు. ఇందులో పాక రాజేంద్రనగర్ అత్తపూర్లో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో బీజేపీ నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. బైక్ ర్యాలీలో భాగంగా హైదర్గూడలోని సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మైనార్టీలను ఓటర్లను కాంగ్రెస్ ప్రభుత్వం వాడుకుంటే బీజేపీ ప్రభుత్వం మాత్రం వారిని ఆదుకుంటుందని కొండ తెలిపారు. ఇక 20% పేదలకు లోన్లు ఇచ్చి ఆదుకున్న బీజేపీకి ఓటు వేస్తారో, బడాబాబులకు లోన్లు ఇచ్చి విదేశాలకు పారిపోయేలా కాంగ్రెస్కు ఓటు వేస్తారో ఆలోచించుకోవాలని కొండ విశ్వేశ్వరరెడ్డి సూచించారు. మీ రాహుల్ బాబా ఆయన గురించి తెలుసుకోండి. కొంచెం ఆయన ఉన్న స్మృతి ఇరానీకి భయపడి ఆయన పారిపోయిండు. ఆయన సొంత నియోజకవర్గం ఇడిచిపెట్టి ఏదో గుట్టలల్లో వైనాడుకు పోయినరు. ఆ వైనాడు ఏంటంటే ఆడ మెజారిటీ మైనారిటీ మెజారిటీ అంటే నువ్వు మైనారిటీల ప్రతినిధిగా భారతదేశం ప్రతినిధిగా ఆడ 50% ముస్లిమ్స్ ఉంటారు, 18% క్రిస్టియన్స్ ఉంటారు, కేవలము 31% హిందువులు ఉంటారు. ఇదేనా నీకు సేఫ్ సీట్? ఆయన భయపడి బుగులుపడి ఉరుకుతా ఉన్నాడు. దేశం మొత్తం అయితే ఎంకిలాడిండు. నాకు సేఫ్ సీట్ గెలిచే సీట్ అంటే అది ఇదే దొరికినది ఆ గుట్టలలో వైనాడు. అంటే మీరు హిందువుల ప్రతినిధి కాదా? ఇక్కడ ఉన్న అభ్యర్థి కూడా చెప్పుకుంటుండు 4 లక్షల ముస్లిం ఓట్లున్నాయి, 2 లక్షల క్రిస్టియన్ ఓట్లు ఉన్నాయని నేను గెలుస్తాను. అరే ఒక ఎంపీ అయినా, ఎమ్మెల్యే అయినా, హిందూ అయినా, క్రిస్టియన్ అయినా, ముస్లిం అయినా మీరు ప్రజా ప్రతినిధి, ఓ మతానికి ప్రతినిధి కాదు. బుగులు పట్టిస్తుండు. మోడీ వస్తే భయపట్టిస్తుండు. రిజర్వేషన్స్ తీసేస్తుంది. ఎస్సీ ఓబీసీల రిజర్వేషన్స్ ఎవరైనా తీసేసింది? మీరు ఓబీసీల రిజర్వేషన్స్ కర్ణాటకలో 4% ముస్లింస్కి ఇచ్చి మీరు తీసేయలేదా? మేము అంబేద్కర్ గారి ఆశయాలు నెరవేరుస్తాం. మీ రాహుల్ బాబా ఆయన గురించి తెలుసుకోండి. కొంచెం ఆయన ఉన్న స్మృతి ఇరానీకి భయపడి ఆయన పారిపోయి